రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడవై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయా. ఉదయకాలం మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు నాయన. అవునయ్యా, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో తండ్రి బలహీనమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి దాటుకొని ఈరోజు ఈ రాత్రిన సజీవంగా ఉన్నామంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే నాయన. అయ్యా, మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిన మేమందరం చేరి కుటుంబంతో ఆనందిస్తూ ప్రార్థనలో ఏకీభవించే ధన్యత దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును అని కీర్తనల గ్రంథం 18వ కీర్తన 34వ వచనంలో కీర్తనకారుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నా, దేనికైనాను భయపడుతున్నటువంటి పిరికితనముతో ఎవరు జీవిస్తున్నా అయా వారిని మీరు రక్షిస్తారు అని, అయా వారి సమస్యలను ఎదుర్కొనేటువంటి ధైర్యమును, మనోనిబ్బరమును మీరే ఇవ్వగలరు అని చాలా తేటగా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. బిడ్డలు ఎవరైతే దేనికి తండ్రి భయపడుతున్నారో దానిని ఎదురించగలిగిన సామర్థ్యమును, మనోనిబ్బరమును ప్రతి బిడ్డకు దయచేయండి. విశ్వాసముతో ఈ జీవిత యాత్రలో బిడ్డలు కొనసాగుటకును వారికి వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, బలహీనమైన పరిస్థితులను బట్టి మీ పాద సన్నిధికి చేరి మొరబెడుతున్నారు. ప్రతి ఒక్క ప్రార్థనకు అయ్యా మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉంటున్నారయ్యా, వ్యాధి, బలహీనత, వారికి ఉన్నటువంటి కృంగుదల అన్నిటినీ కూడా తీసివేయండి. నడినెత్తి నుంచి మొదలుకొని అరికాలు వరకు కూడా ఎటువంటి వ్యాధి బలహీనత ఉన్నా సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి తండ్రి. ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదే రీతిన నాయన, దురాత్మ అంధకార క్రియల నుంచి నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి అయా. డిప్రెషన్లో ఎవరున్నప్పటికీ ఆ డిప్రెషన్లో నుంచి బిడ్డలను లేవనెత్తండి నాయన. ఆర్థిక కష్టాలను ప్రాముఖ్యంగా తీసివేయండి. ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో దీవెనలు దయచేయండి. ఆర్థికంగా వారందరినీ బలపరచండి, స్థిరపరచండి నాయన. అప్పులు అనేవి లేకుండా కృప చూపించండి తండ్రి. అయా, గర్భఫలం లేని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. మూసుకుపోయి ఉన్న ఆ గర్భము ఈరోజు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. గర్భముతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి అడుగుతున్నాము. తల్లికిని, కడుపులో ఉన్న ఆ బిడ్డకును క్షేమమును, భద్రతను మీరు దయచేయండి. అదే రీతిన తండ్రి, ఆయా స్థలాలకు, వేరే దేశాలకు వెళుతూ ఉన్నారు. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి. ఎవరు వారిని మోసం చేయకుండా, వారికి కలిగినవి వారు నష్టపోకుండా అయా మీ సహాయము దయచేయమని, అదేవిధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా మీరు భద్రపరచండి, కాపాడండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారయ్యా. కేసులన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేయండి. వారి వైపు న్యాయం జరిగించండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, కుటుంబంలో సమాధానము, నెమ్మదిని స్థాపించండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాలు వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులకును బిడ్డలకును ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కృప చూపించండి అయ్యా. యవన బిడ్డలందరూ కూడా
మారు మనసు పొందుకొని వారు కలిగిన చెడు అలవాట్లు, చెడు స్నేహాల నుంచి విడుదల పొందుకోవడానికి, అడిక్షన్స్ నుంచి విడుదల పొందుకోవడానికి కృప దయచేయండి నాయనా. అయా భార్యాభర్తల మధ్య సఖ్యత అనుగ్రహించండి. వృద్ధులను, చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వివాహము మీ చిత్తంలో ఘనముగా జరుగులాగున కృప చూపించండి తండ్రి. అయా గృహాలు కట్టుకుంటూ ఉండగా వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని, అయా లోన్స్ అని, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, అన్నిటినీ కూడా ఆయన వారికి అనుగ్రహించమని, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. బోర్డర్స్లో ఒంటరిగా ఉంటూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా భద్రపరచమని, మేమందరం మీ రాత్రిన సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి ప్రభువా. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించేటువంటి సంఘటనలు, దురాత్మ క్రియలు ఏది కూడా ఎవరిని రాత్రిని ఇబ్బందులు గురి చేయకుండా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించులాగున మీ కృపా సహాయం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.